నీ పరిశుద్ధతను కాపాడుకున్నావా లేదా? నీ 24 గంటల జీవితంలో దేవునికి చేసినటువంటి ద్రోహం, అన్యాయం, అక్రమం, మోసం ఏనాడైనా గుర్తుకొచ్చిందా నీకు? రోజున నువ్వు మోసం చేసేది ఒక మనుష్యుని కాదు. మనుష్యుని మోసం చేసినా పర్లేదు, కానీ దేవుణ్ణి మోసం చేసావా ఈ పని అయిపోయినట్లే. ఒక ఏ పాపము తెలియనివాడు, ఏ అన్యాయము ఎరిగినవాడు, ఏ అక్రమము ఎరిగినవాడు, ఏ మోసము తెలియనివాడు ఎంతో ప్రేమను కలిగి, ఎంతో చక్కటి నమ్మకాన్ని, నువ్వు పాపాత్ములు అని తెలిసినా కూడా, నువ్వు పాపము చేస్తావని తెలిసినా కూడా దేవుడు తన ప్రేమను బట్టి, జాలిని బట్టి ప్రేమించి, కరుణించి, రక్షించి ప్రతిరోజు కూడా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటావనేటువంటి నమ్మకాన్ని కలిగి, దేవుని మీద ఉన్నటువంటి భక్తిని కాపాడుకుంటావనేటువంటి నమ్మకాన్ని కలిగి, దేవుడు అనేకమైనటువంటి అవకాశముల్ని కలిగించి ఇస్తే నువ్వు చేసేటువంటి మోసం రోజు రోజుకి పెరిగిపోతుంది. నువ్వు చేసేటువంటి అన్యాయం రోజు రోజుకి పెరిగిపోతుంది. నువ్వు చేసేటువంటి అక్రమ క్రియలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. రోజు రోజుకి కూడా దేవుణ్ణి మోసము చేయడానికి ప్రయత్నిస్తున్నావు తప్ప ఏ రోజు కూడా ఆయన నీ మీద చూపినటువంటి ప్రేమకి మారుగా, నమ్మకానికి గుర్తుగా ఇలా ఏ మూలన కనపడట్లేదు. ప్రియమట్లారా, ఏడుస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. అయ్యో నా బిడ్డ ఎలా అయిపోయింది, అయ్యో నాకు వ్యతిరేకంగా ఇలా జీవిస్తుందేంటి, ఇలా బ్రతికితే మరణం పొందుకోవాలి కదా, ఇలా బ్రతికితే నరకానికి వెళ్ళిపోవాలి కదా, మారాలి 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 అని ఏడుస్తున్నాడు ప్రియం బిడ్డలారా. కానీ నీలో మాత్రం మార్పు రావట్లేదు. నీలో మాత్రం మార్పు రావట్లేదు. పాపం వెంబడి పాపం, పాపం వెంబడి పాపం, అన్యాయం, అక్రమం, రోజు రోజుకి కూడా దేవుణ్ణి మోసం చేయడానికే ప్రయత్నం చేస్తున్నావు. దేవుణ్ణి తప్పుదో పట్టించడానికే ప్రయత్నం చేస్తున్నావు. దేవుణ్ణి ప్రతిరోజు నమ్మిస్తూ గొంతు కోస్తూనే ఉంటున్నావు. నమ్మక ద్రోహం చేసి ఆయన దృష్టిలో దేవుని బిడ్డగా చెప్పుకుంటూ ఆయన దృష్టిలో పాపాత్మురాలుగా, ఒక మలినమైనటువంటి స్థితిని కలిగి, ఒక డ్రైనేజ్ లాంటి జీవితాన్ని కలిగి, ఒక డ్రైనేజ్ కంపు కొట్టేటువంటి జీవితాన్ని కలిగి దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమనుకుంటాడమ్మా? ప్రార్థన వినేయాలా? ఇప్పుడు మోకరించేసాం, రాత్రి పడుకునేటప్పుడు అయ్య బాబాయ్ ఎంతో భక్తి కనపడిపోతుంది పైకి ఎంతో మోకరించినటువంటి విధానం చూస్తుంటే, ఆ చేతులకు దండం పెట్టిన విధానం చూస్తుంటే, ఆ మూసిన కళ్ళు విధానం చూస్తుంటే, ఆ పెట్టినటువంటి ఫేస్ ఫీలింగ్ చూస్తుంటే అయ్య బాబోయ్ దేవుని అనుకుంటున్నాడు, బాబోయ్ నాకు కనపడకమ్మా బాబోయ్ వెళ్ళిపో. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ జీవితం ఒక్క విషయంలో కూడా ఆయనకు పరిశుద్ధంగా కనపడుతుందా? ఏ విషయంలో అంగీకరించి నేను చూడాలైనా అల్లిపోతున్నాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే భయపడిపోతున్నాడు. బాబోయ్ మోకరించేసినమ్మా దయచేసి ప్రార్థన చేయడం మానే, నా నుండి దూరంగా వెళ్ళిపో, నాకు కంపరం వేసేస్తుంది నేను చూస్తుంటే. ఎందుకంట యథార్థమైనటువంటి ప్రార్థన అయితే పర్లే, నిజమైన పశ్చాత్తమ కలిగిన ప్రార్థన అయితే పర్లే. దేవుడు అన్నీ దిగమింగుకొని, అన్నీ తట్టుకొని, ఓర్చుకొని నీ ప్రార్థన వినడానికి చూస్తాడు. ఇప్పుడు నిజంగా కనుక మార్పు పొందినగలగా, నిజంగా భక్తి జీవితము కలిగి ఒకవేళ ప్రార్థన చేస్తూ, నిజముగా మార్పు నొందినటువంటి స్త్రీగా, మార్పు నొందినటువంటి పురుషునిగా ఒకవేళ నిజంగా కనుక ప్రార్థన చేస్తుంటే అవన్నీ దిగమింగుకుంటాడు. నువ్వు చేసిన మోసం, నువ్వు చేసిన నమ్మక ద్రోహం, నువ్వు చేసినటువంటి అన్యాయం అన్నీ దిగముంగుకొని వింటాడు. ఒకవేళ నిజంగా పాపాలన్నిటిని విడిచిపెట్టి కనుక ప్రార్థన చేస్తుంటే. కానీ నువ్వు చేసేటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? మనుష్యునితో మాట్లాడినట్లుగా దేవుని ఎదుట కూడా మాట్లాడడానికి సిద్ధపడిపోయావు. దేవుడు నువ్వు ఎక్కడున్నాడు అనుకుంటున్నావు, ఆయన ఎలాంటి వాడు అనుకుంటున్నావు, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఆలోచన చేయాలి. అసలు ప్రార్థన చేయడానికి నువ్వు అర్హురాలువేనా? మోకరించి ప్రార్థన చేయడానికి, మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ గురించి దేవుడు ఎలాంటి ఫీలింగ్ కలిగి ఉన్నాడో ఆలోచన చేసావా? ఎలాంటి ఫీలింగ్ని కలిగి ఉన్నాడు ఆయన? ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ గురించి దేవుడు ఎలాంటి ఫీలింగ్ కలిగి ఉన్నాడో ఆలోచన చేసావా? ఎలాంటి ఫీలింగ్ని కలిగి ఉన్నాడు ఆయన? ఎప్పుడైనా ఆలోచన చేసావా? అసలు ఏం అక్కర్లేదు మనకి, వెంటనే మోకలు వేస్తాం, చేతులు రెండు ఇలా పెట్టేస్తాం, ఫేస్ మొత్తము కూడా మారిపోద్ది.
కళ్ళు మూసుకుపోతాయి, ప్రార్థన చేసేస్తూ ఉంటాం. ప్రార్థన కూడా దేనికి? కుక్క నిద్ర, తెల్లవారుజామునే సజీవంగా బ్రతకడం, రెండింటి కోసమే. అప్పుడు కూడా దేవుని వాడుకోవడానికి చేస్తున్నావా? ప్రార్థన చేసుకోవడానికి, పాపాలు ఒప్పుకోవడానికి చేస్తున్నావా? అప్పుడు కూడా దేనికి? సుఖమైన నిద్ర, సజీవంగా లాభపడడం, రెండు కూడా జరగాలి మన జీవితంలో. కాబట్టి అప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేసేస్తాం. మరి ఉదయం జరిగించినటువంటి విధి విధానాలు, ఉదయం చేసిన మోసం, ఉదయం అంతా చేసినటువంటి అన్యాయం, ఉదయం చేసినంత అక్రమం, ఉదయం చేసినంత ఆ వెన్నుపోటు, ఇవన్నీ కూడా గుర్తు రావట్లేదు నీకు ప్రార్థన చేసేటప్పుడు. ఆ దేవునికి నేను ఈ రోజున వెన్నుపోటు పొడిచా, మోసము చేశా, అన్యాయం చేశా, అక్రమము చేశా. దేవుడు నన్ను నమ్మితే నమ్మక ద్రోహాన్ని నేను తలపెట్టి రోజున మోకరించి ప్రార్థన చేస్తున్నాను నా స్వార్థం కోసం. వినడానికి గుర్తొచ్చిందా? అబ్బే అక్కర్లేదు మనకి. దేవుడంటే తింగరోడు, దేవుడంటే తింగరోడు కాబట్టి ఏం చేస్తాడు? నువ్వు ఏది చెప్తా తినేసి వెంటనే సజీవంగా లేపేస్తాడు అని అనుకోవట్లం అంతే. రోజున క్రైస్తవ బిడ్డలు తమ జీవిత విధానాలలో, సమస్త ప్రవర్తనలో తమ పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి. దేవునితో సమాధానం ఎప్పుడు కోల్పోతామంటే ఇలాంటప్పుడే కోల్పోతాం. నీ 24 గంటల జీవితము కూడా దేవునికి నచ్చినదిగా ఉన్నదా లేదా? 24 గంటలు నడిచినటువంటి జీవిత విధానం దేవునికి మెచ్చినదిగా ఉన్నదా లేదా అనేది ఏనాడని ఆలోచన చేసావా? ఉదయకాలం 6 గంటల నుండి తెల్లారేసరి 6 గంటల వరకు కూడా నువ్వు ప్రార్థన చేసేటువంటి ప్రతి క్షణంలో కూడా నిజముగా దేవునికి మోసము చేయని వారిగా, అన్యాయం చేయని వారిగా, వెన్నుపోటు పొడవని దానిగా ఉన్నావా? నువ్వు ఆలోచన చేయి. దేవునికి నిజంగా యథార్థంగానే బ్రతికేసావా? ఈ రోజంతా ఆలోచన చేసావా? ఎప్పటి నుండో ప్రార్థన చేస్తున్నాను కదా ప్రభువా, మేలు త్వరగా చేసే, నాకు కంగారేసేస్తుంది. అమ్మా మాట్లాడక, నువ్వు కంపరం ఎక్కిపోతుంది నిన్ను చూస్తుంటే. అసలు వినపడదు నీ ప్రార్థన, ఏదో అనుకుంటున్నావు నువ్వు. కంపరం ఎక్కిపోతుంది నిన్ను చూస్తుంటే, అసహ్యం వేసేస్తుంది. నీకు దావీదు గారు ప్రార్థనలు మనం గమనిస్తే జాగ్రత్తగా ఆయన ప్రార్థన చేస్తాడు. ఏంటంటే తెలుసా? నా హృదయాన్ని పరిశీలించు, నా అంతరంద్రియాలని పరిశోధించు, నన్ను పరిశీలించి పరీక్షించి తెలుసుకో, అప్పుడు నాకు న్యాయం చేయి, తీర్పు తీర్చు అంటాడు. ఎందుకంట దేవునికి వెన్నుపోటు పొడిచాడు హృదయాన్ని బట్లారా. అది అతనికి అర్థమైంది. రోజు నీకు అర్థం అవ్వట్లే. నువ్వు చేసినటువంటి మోసం ఏంటో, అన్యాయం ఏంటో, అక్రమం ఏంటో, నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎలా ఒమ్ము చేసావో, ఎలాంటి నమ్మక ద్రోహం చేసావో, ఎలాంటి అక్రమం చేసావో, ఎలాంటి అన్యాయం చేసావో సమస్తము కూడా ఆయన మనుషుడు కాదు, కళ్ళకి కట్టినట్లుగా కనపడుతున్నాయి హృదయం బట్లారా. నువ్వు మోకరించి ప్రార్థన, ఆ పాపము చేసినప్పుడు ఏమైనా దేవుణ్ణి తలుచుకున్న మనుషుడు కాదు, కళ్ళకి కట్టినట్లుగా కనపడుతున్నాయి హృదయం బట్లారా. నువ్వు మోకరించి ప్రార్థన, ఆ పాపము చేసినప్పుడు ఏమైనా దేవుణ్ణి తలుచుకున్నావా? దేవునికి చెప్పావా? దేవుని సహాయం అడిగావా? ఏమీ లేదు. అవన్నీ తలుచుకున్నప్పుడు దేవుడికి ఎలా ఉంటుందమ్మా? ఒళ్ళంతా కూడా ముళ్ళతో గుచ్చినట్లుగా ఉంటుంది. అందుకే అదే ఏప్రిల్కి రాసిన ప్రార్థన, బాహాటముగానే మీరు మరలా సిలువ వేయిస్తున్నారు అంటాడు. వారు తెలుసో తెలియక చేశారు, కానీ ఇప్పుడు అన్నీ తెలుసుకున్న తర్వాత చేస్తే వాళ్ళని గురించి ఏమంటాడు? బాహాటముగానే మీరు సిలువ వేయిస్తున్నారు. చెంప మీద కొట్టేస్తున్నావు, బల్లెముతో పొడుస్తున్నావు, చేతిలో మేకు పెట్టి నువ్వు చేతితో పాపం చేస్తుంటే దేవునికి ఎలా ఉందో తెలుసా? అదే చేత్తో ఆయన చేతిలో మేకులు కొట్టినట్లుగా అంత బాధ అనుభవిస్తున్నాడంట. నువ్వు చేతితో పాపం చేస్తే, నీ కాళ్ళతో పాపం చేస్తే ఆయనకి ఎలా ఉందో తెలుసా? భయంకరముగా ఆ మేకులతో కాళ్ళ దిగగొట్టినంత బాధను ఇప్పటికీ కూడా అనుభవిస్తున్నాడంట. నీ చెడు తలంపులు కలిగి ఉన్నప్పుడు, నీ ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు, ఆ నెత్తి మీద పెట్టినటువంటి ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఎంత బాధ అయితే వచ్చిందో అంత బాధనే ఈ రోజున ఆ చెడు తలంపు వచ్చినప్పుడు అనుభవిస్తున్నాడంట. మాత్రం చీమ కుట్టినట్లుగా నీకు అనిపిస్తుందా? ఆలోచన చేయాలి. చీమ కుట్టినప్పుడు అనిభవిస్తుందా? హృదయంతో పాపం చేసినప్పుడు, శరీరంతో పాపం చేసినప్పుడు, ఆ బల్లెముతో పొడిచినటువంటి పోట్లు
ఆ రోజున తెలియక పొడిచారు, ఈరోజు తెలిసి పొడిచేస్తుంది, తెలిసి పొడిచేస్తుంది. పొడిచిన వెంటనే రక్తము నీళ్లు కారిపోతుంటే ఆ బాధను భరించలేకపోతున్నాడంట. నీ హృదయంలో చెడు తలంపు వచ్చినప్పుడు కానీ, నీ హృదయంతో పాపం చేసినప్పుడు కానీ, నీ చేతులతో, కాళ్ళతో, తలతో, కళ్ళతో పాపం చేసినప్పుడు, నువ్వు ఎప్పుడైతే కళ్ళతో పాపం చేసావో ఆయన నెత్తి మీదకి ఏమొస్తుందమ్మా? ముళ్ళ కిరీటాన్ని గుచ్చి వెళ్ళి ఆ పాపం చేస్తున్నాడు. ఆ ముళ్ళ కిరీటాన్ని తెచ్చి ఆయన నెత్తి మీద ఇలా పెట్టి ఒక్క గుద్దు ఇలా గుద్ది వెళ్ళి ఆ పాపం చేస్తుంటే ఆ బాధ ఎంత వర్ణనాతీతం అంటే ఏడుస్తున్నాడంట, కన్నీరు కారుస్తున్నాడంట, వేదన పడుతున్నాడంట. ప్రతిరోజు బల్లెంతో పొడుస్తుంటే ఆ రోజు తట్టుకున్నాడు కానీ ఈరోజు తట్టుకోవట్లేదంటే తెలుసా? ఆ రోజు నమ్మని వారు, తెలియని వారు చేస్తే ఈరోజు నమ్మి వెన్నుపోట పొడుస్తున్నారు. నమ్మిన వారు, నమ్మకం కలిగిన వారు, నా బిడ్డలు అనుకున్నవారు, నా కుమారులు అనుకున్నవారు, నా కుమార్తెలు అనుకున్నవారు, నా దైవజనులు అనుకున్నవారు, నా పరలోక రాజ్యానికి వారసులు అనుకున్నవారు, నా సింహాసనం మీద కూర్చుండబెట్టాలని ఆశ పెట్టుకున్నటువంటి వారు, ఇలాంటి వారందరూ కూడా ఈ పనులు చేస్తూ ఉంటుంటే, నమ్మించిన వారే వెండిపోటు పొడుస్తుంటే, నమ్మించిన వారే ముళ్ళ కిరీటం పెడుతుంటే, నమ్మిన వారే చేతుల మీద ఆ మేకులు కొడతా ఉంటే, రక్తం కారుతూ ఉంటే ఆ బాధ పడలేక ఏడుస్తూ ఉన్నాడంట. వేదన పడుతున్నాడు. ఈ రోజున నీ ఆలోచన విధానం ఏంటి? జ్వరం వస్తే ₹2 పారాసెటమాల్కి తగ్గిపోయే జ్వరం కోసం నీకు ఆయన కావాలా అమ్మా? ఆయన కావాలా నీకు? నీ నియమావళి ఏ విధంగా ఉంది? నీ జీవిత విధానం ఎలా ఉంది? నీ పరిశుద్ధమైన జీవిత విధానం ఎలా ఉంది? దేవునికి ఏ విధమైనటువంటి భక్తిని నువ్వు ఇస్తున్నావు? దేవుడు ఏం నమ్మితే, నిన్ను నమ్మి ఏ విధముగా దేవుని సన్నిధిలో నిలబెడితే నువ్వు ఏ విధంగా మోసం చేసావు, ఏ విధంగా అన్యాయం చేసావు, ఏ విధంగా అక్రమం చేసావు, ఏ విధంగా ఎన్నిపోటు పొడిచావు, ఏనాడైనా గుర్తు చేసుకున్నావా? నువ్వు ఆలోచన చేయాలి. రూపాయి పెడితే వచ్చేటువంటి ట్యాబ్లెట్కి తగ్గిపోయే జ్వరం కోసం ఈ రోజున ఆయన వాడేసుకుంటున్నావు తప్ప ఇట్టి విధానాలలో ఆయన ఏనాడు నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోవట్లే. ప్రతిరోజు కూడా నీ నిమిత్తం ఏడుస్తూనే ఉన్నాడు. ఇన్నాళ్ళ నీకు ఎంత వయసు అయితే ఉందో నువ్వు ఎక్కువ కాలం బ్రతకడం ఆయన ఏడిపించడమే. నువ్వు ఎక్కువ కాలం బ్రతకడం ఆయన ఏడిపించడం కొరకే నువ్వు బ్రతుకుతున్నావు. దేవుడు ఇంకా నీకు ఆయుష్ పెంచుతున్నాడంటే, అమ్మా నీ నుండి నాకు ఇంకా దుఃఖము తొలగిపోలేదు, నాకు సంతోషం ఇంకా నీ ద్వారా నాకు కలగలేదు కాబట్టి నీ ఆయుష్ పెంచుతున్నా. నేను దుఃఖపడినా పర్లే, నేను వేదన పడినా పర్లే, నేను బాధపడినా పర్లే, నేను కన్నీరు కార్చినా పర్లే, నువ్వు మారడం నాకు కావాలి. నీ ఆత్మ నశించకపోవడం, నీ ఆత్మ ఆ నరకానికి వెళ్ళకపోవడం నాకు కావాలి. నీ ఆయుష్ నీకు ఆశీర్వాదకరం కాదు. ఇప్పుడు ఏమట్లరా ఆయన ఆయుష్ పెంచుతున్నాడు అంటే నీ బుద్ధి మారాలని పెంచుతున్నాడు. ఏనాడికైనా మారతో నిన్ను రక్షించాలి అనేటువంటి ఆలోచన విధానం కలగాలని మారుతున్నాడు. నీకు ఈ రోజున 30 సంవత్సరాలు అయితే ఈ 30 సంవత్సరాలు కూడా ఆయన ఏడిపిస్తూనే వచ్చావు. నీకు 40 సంవత్సరాల వయసు అయితే ఈ 40 సంవత్సరాలు కూడా నీ ద్వారా బాధపడుతూనే ఉన్నాడు. నీకు 50 సంవత్సరాల వయసు అయితే ఈ 50 సంవత్సరాలు కూడా నీ ద్వారా ఆయన వేదన పడుతూనే ఉన్నాడు. నీకు 60 సంవత్సరాల వయసు అయితే ఈ 60 సంవత్సరాలు కూడా వేధిస్తూనే, బాధిస్తూనే, వెన్నుపోటు పడుతూనే, నమ్మక ద్రోహం చేస్తూనే, మోసం చేస్తూనే ఉన్నావు. దాన్ని బట్టి ఏడుస్తూనే ఉన్నాడు. నీ 60 సంవత్సరాల జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుడికి కన్నీరు తప్ప ఏమీ కనపడట్లేదు. నువ్వేమనుకుంటున్నావు తెలుసా? సజీవ రెక్కల కింద దేవుడు నన్ను కాచి కాపాడేశాడు అనుకుంటున్నావు. కానీ ఈ 60 సంవత్సరాలు ఎంత వేదన పడ్డాడో అని ఆలోచన చేసావా? అంతసేపు కూడా లాగేయడమే, ఆయన దగ్గర నుంచి లాగేయడానికే చూసావు తప్ప ఏ రోజైనా దేవుడు దేవునికి నేను ఏమి ఇచ్చాను? నా భక్తి జీవితాన్ని, నా ద్వారా దేవునికి ఏమి సంతోషం కలిగింది? ఏనాడైనా చేతులు గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన స్తుతించానా? దాన్ని బట్టి సంతోషించాడా? లేదు. ఏనాడైనా మోకాళ్ళ వాసేలాగా, కీళ్ళ నొప్పులు వచ్చేలాగా దేవునికి ఏమన్నా ఉపయోగం కలిగే పని చేశానా? దాన్ని బట్టి ఏమైనా సంతోషించాడా? పోనీ ఏమీ కాదు, కనీసం పరిశుద్ధంగా బ్రతికైనా దేవునికి ఏమైనా సంతోషాన్ని తీసుకొచ్చానా? ఒక్క రోజైనా బ్రతికావా? నేను 50 సంవత్సరాల జీవితం అవనై
నీ 30 సంవత్సరాల జీవితం అవనాయి, నీ 100 సంవత్సరాల జీవితం అయినాయి, 24 గంటలో ఒక తప్పు కూడా చేయకుండా, ఒక చెడు ఆలోచన కూడా రాకుండా, ఒక దేవునికి నమ్మక ద్రోహం చేయకుండా, బైబిల్ ప్రకారముగా 24 గంటలో పరిశుద్ధముగా బ్రతికినట్లుగా నీకిచ్చిన ఆయుష్లో ఒక్క రోజైనా చూపించగలిగిన దమ్ము నీకుందా? ఆలోచన చేయాలి. ఉందమ్మా? చూపించగలమా? ఏ రోజైనా నీ బట్టి దేవుడు సంతోషించాడా? కనీసం ఒక్క రోజైనా 24 గంటలైనా నేను అసలు ఏ తప్పు లేకుండా, ఏ పాపము లేకుండా పరిశుద్ధంగా ఉన్నాను అని నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఒక్క రోజునైనా నువ్వు చూపించగలవా? అసలు నీకు జ్ఞాపకం ఉందా? గుర్తుందా? లేదు. మోసం చేసిందన్నా గుర్తుందా? ఆలోచన చేయాలి. నమ్మక ద్రోహం చేసిందన్నా గుర్తుందా? ఆలోచన చేయాలి. వెన్నుపోటు పొడిసిందైనా గుర్తుందా? ఆలోచన చేయాలి. రోజు నిన్ను బట్టి నువ్వే ఆడవడం కాదు, నిన్ను బట్టి ఆయన ఏడుస్తున్నాడు. అప్పుడు ఏం పెట్టారా? నువ్వే ఆడవడం కాదు, నిన్ను బట్టి ఎవరు ఏడుస్తున్నారో ఆయన ఆయన బాధను ఎవరికి జ్ఞాపకం చేసుకోవాలి? నీకున్న బాధలను బట్టి నువ్వు ఏడుస్తున్నావు. ఏం బాధలు అయ్యి? లోకానుసారమైన బాధలు. మరి ఆయన ఏడుస్తున్నాడు, ఆయన బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఆయన బాధ ఎవరికి చెప్పుకుని దాన్ని, ఆ బాధను తొలగించుకోవాలి. ఆ బాధను తొలగించగలిగిన వారు ఎవరు? ఆయన బాధను తొలగించగలిగిన వారు? మనలో మనం చెప్పండి. ఎవరు బాధ, ఆయన బాధను తొలగించగలిగిన వారు ఎవరో చెప్పండి. ఆయన ఏడిపిద్దామా, సంతోషపడదామా? ఆయన బాధను తీసేవారు ఎవరో? ఆయన అయితే వేదన పడడం నిజం, నిందలు పడడం నిజం, అమ్మా భయంకరంగా కన్నీరు గార్చడం నిజం. ఇప్పుడు ఆయన సంతోషం రావాలి. ఆయనకి సంతోషకరంగా ఆయన జీవితం, ఆయన పరిశుద్ధత, ఆయన దేవుడు అలా ఉండాలంటే ఆయనకి సంతోషం రావాలంటే ఏం చేయాలి? ఈరోజు ఆ సంతోషాన్ని నువ్వే ఇవ్వాలి. ఏ వ్యక్తి అయితే ఆయన్ని బాధ పెట్టాడో, ఏ వ్యక్తి అయితే ఆయన్ని బాధ పెట్టిందో ఆ వ్యక్తులే ఆయన బాధను తీసేయగలగరు. ఆ వ్యక్తులే ఆయనకి సంతోషాన్ని తీసుకుని రాగలరు. బైబిల్లో మాట రాయబడి ఉంది, పాపమునకు మీ శరీరములకు ఏ విధముగా అయితే దాసులుగా అప్పగించుతారో, ఈరోజున నీతికి దాసులుగా, పరిశుద్ధతకు దాసులుగా, దేవుని సంతోషానికి దాసులుగా నీ శరీరాన్ని మార్చాలి అని దేవుడు చెప్పాడు. అంటే దేవునికి దుఃఖాన్ని తెప్పించినటువంటి మనం సంతోషాన్ని తీసుకురావాలంటే ఎవరు తీసుకురాగలరు? మనమే తీసుకురాగలం. మరలా ఎలా తీసుకురాగలం? మనం పరిశుద్ధంగా బ్రతుకుట ద్వారా, ఆయన మాట వినుట ద్వారా, వాక్యానుసారంగా బ్రతుకుట ద్వారా మరలా ఆయనకు సంతోషాన్ని తీసుకుని రాగలం. హల్లెలూయా. ఈ రోజున ప్రతిరోజు కూడా నేనైతే నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటాను, నువ్వైతే నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఇద్దరము కలిసి దేవుణ్ణి సంతోష పెడదాం తినడానికి తీర్మానం చేసుకున్నామా? ఆలోచన చేయాలి. ఇప్పుడు సంఘం తీర్మానం చేసిందా? ఆలోచన చేయాలి. ఉదాహరణకి మన పొలం